ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో స్వామివారిని విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని రికమెండేషన్ లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనము అలాగే 300 రూపాయల టికెట్లు తెచ్చుకోవచ్చు. అప్పుడు ఏ రోజు మీరు ఈ టికెట్లు తెచ్చుకోవాలి, దర్శనానికి ఎప్పుడు సబ్మిట్ చేయాలి, రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైనా కానీ బ్రేక్ దర్శనం లెటర్లు కనుక మీరు తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ లెటర్లు మీకు ప్రతి ఆదివారము, మంగళవారము, బుధవారము, గురువారము మాత్రమే ఈ బ్రేక్ దర్శనాల ద్వారా మీరు దర్శనం చేసుకోగలరు. కాబట్టి మీరు ఈ లెటర్లు కనుక తెచ్చుకుంటే ఒకరోజు ముందుగానే తిరుమల జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఈ లెటర్లను సబ్మిట్ చేయండి. మధ్యాహ్నం 12 గంటల లోపల మీ రికమెండేషన్ లెటర్లు మీరు సబ్మిట్ చేస్తే సాయంత్రము 5 గంటల తర్వాత మీకు బ్రేక్ దర్శనానికి సంబంధించి మీకు SMS వస్తుంది. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ఈ లెటర్ సబ్మిట్ చేస్తారు కదండి. మొత్తం ఒక రికమెండేషన్ లెటర్ మీద 6 మంది మీరు వెళ్ళవచ్చు. 1+5 ఫస్ట్ పర్సన్, అలాగే మిగతా 5 వాళ్ళు. సో ఎవరైనా కానీ ఒకరోజు ముందెళ్ళి సబ్మిట్ చేయండి. మరలా చెప్తున్నా, సపోజ్ మీరు ఆదివారం బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే శనివారం వచ్చి మీరు ఈ లెటర్ సబ్మిట్ చేయాలా, ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క రికమెండేషన్ లెటర్లు అనగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల ద్వారా 300 రూపాయల టికెట్ మీరు తెచ్చుకోవాలి అని అనుకుంటే అవి మీకు ప్రతి సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము మాత్రమే ఈ దర్శనాలు మీరు చేసుకోగలరు. కాబట్టి 300 రూపాయల టికెట్ల దర్శనాలు మీరు సేమ్ డే, అంటే ఏ రోజైతే మీరు దర్శనానికి వస్తారో, సపోజ్ మీరు సోమవారం దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారు, మీరేం చేస్తారు? సోమవారం పూటే జేఈఓ క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు రికమెండేషన్ లెటర్ని సబ్మిట్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో, ఒక అరగంట లోపల మీకు SMS వస్తుందండి. మీరు వెంటనే స్వామివారిని దర్శనం సోమవారమే చేసుకోవచ్చు అన్నమాట. రికమెండేషన్ లెటర్లు అయితే ముందు రోజు వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అదే 300 రూపాయల టికెట్ అనుకోండి, సేమ్ డే వచ్చి సబ్మిట్ చేయాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం వారిది చెప్తానండి. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు రికమెండేషన్ లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనం మీరు ప్రతి సోమవారము, మంగళవారము మాత్రమే మీరు దర్శనం చేసుకోగలరు. సపోజ్ సోమవారం వచ్చేవాళ్ళు మీరు ఆదివారం వచ్చి ఈ లెటర్లు జేఈఓ క్యాంప్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి, ఓకేనా? ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు 300 రూపాయల దర్శన టికెట్ తెచ్చుకున్నారే అనుకోండి, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు, అవి మీకు ప్రతి బుధవారము, గురువారం మాత్రమే మీరు ఈ దర్శనాలని పొందగలరు. అయితే ఇక్కడ కూడా సేమ్ అండి. తెలంగాణ వారి ద్వారా మీరు 300 రూపాయల టికెట్లు కనుక తెచ్చుకుంటే దయచేసి మీరు సేమ్ డే సబ్మిట్ చేయండి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో. మరి ఈ వీడియోలో మీకు నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల యొక్క బ్రేక్ దర్శనానికి అలాగే 300 రూపాయల టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఏ ఏ రోజుల్లో దర్శనాలు చేసుకోగలరు, ఎలా మీరు టికెట్లు సబ్మిట్ చేయగలరో మీకు చెప్పడం జరిగింది. ఇది కాకుండా మీకు ఏమైనా డౌట్లు ఈ రికమెండేషన్ లెటర్లకు సంబంధించి ఉంటే దయచేసి నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రస్తుతం అయితే ఇవి ఏమీ మార్పు లేదు, ఏప్రిల్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఓకేనా? మరి ఏమైనా మార్పులు ఉంటే మరలా మనకు ఛానల్ ద్వారా మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.